లైఫ్ ట్రూత్ లోపల ముఖ్యంగా అమ్మాయిలకు కూతుళ్ళకు నేర్పించాల్సినటువంటి నైపుణ్యాలు కొన్ని ఉన్నాయి. అవి ఆ బాధ్యత కూడా మన పేరెంట్స్దే, తల్లిదండ్రులది. ఏంటంటే కూతుళ్ళకు తప్పకుండా కొన్ని నైపుణ్యాలు నేర్పి, ఒకటి ఆత్మవిశ్వాసంతో పనులు చేసేలా, తమ ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరిచేలా వారిని ప్రోత్సహించాలి. ఇంకొకటి సమయపాలన, నాయకత్వ లక్షణాలు, ఏ లక్ష్యాలను నిర్దేశించుకోవడం వాళ్ళను నిర్భయంగా నిర్దేశించుకోమని, కష్టాలను తట్టుకొని నిలబడడం, ఏదైనా బాధ జరిగినప్పుడు చర్చలు జరపడం, కలిసి పనిచేయడం, అందరితో విభేదాలను పరిష్కరించుకోవడం వంటివి నేర్పించాలి. అప్పుడే సొసైటీలో ఆడపిల్ల అంటే ఈ అమ్మాయిలు ధైర్యంగా ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడి వాళ్ళ జీవితాన్ని 3 పూలు 6 కాయలుగా పచ్చని చెట్టులాగా తీర్చిదిద్దుకుంటారు వాళ్ళ జీవితాన్ని. ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? తల్లిదండ్రులు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే ఇవన్నీ నేర్పించడానికి ట్రై చేసినట్టయితే వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరిగి పెద్దగా అయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఇవి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు. ముఖ్యంగా మనం ఆడపిల్లలే కదా, పొయ్యాడ బియ్యం కడుగుతుంది, వండుతుంది, వాకిలు ఉడుస్తుంది, బట్టలు ఉడుతుంది, మడత పెడుతుంది అని అనుకోకండి. ఎందుకంటే గృహహింస ఎక్కువైంది కాబట్టి అందులో మంచి ఏంది చెడేంది వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళకు నేర్పించడం, క్రియేటివిటీగా తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ విధంగా నిలుపుకోవాలి, అలానే తన కుటుంబాన్ని కూడా ఏ విధంగా, ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా తన కుటుంబాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, కన్న తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి, అత్తమామల్ని ఏ విధంగా గౌరవించాలి, అసలు కుటుంబ పరిస్థితిని, మెట్టినింటి గౌరవాన్ని కూడా ఎలా కాపాడాలనే విషయాలన్నిటిని కూడా మనం చెప్పాలి. తల్లిదండ్రుల యోగక్షేమాలను, అత్తమామల యోగక్షేమాలను చూసుకుంటే ఏమవుతుంది అని, ఇంకా అలానే కాకుండా కొంత ఆధ్యాత్మిక చింతన కూడా వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయాలి మిత్రము. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఇది చాలా అవసరమని అనుకునే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. తప్పకుండా అమ్మ విలువ, తల్లిదండ్రుల ప్రేమను తల్లిదండ్రులకి ఇవ్వాలి, అత్తమామల ప్రేమను వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ప్రేమను వీళ్ళు స్వీకరించాలి, వీళ్ళ ప్రేమను వాళ్ళు స్వీకరించాలి. వీళ్ళనందరినీ కూడా సంతోషంగా ఉండి వాళ్ళ యొక్క అంతిమ క్షణం అంటే జీవితంలో చివరి ఘట్టం ఆనందంగా గడపడానికి అందరూ కూతుళ్ళు, కొడుకులు అందరూ కూడా సహాయం చేయాలి. వాళ్ళ తృప్తిగా మోక్షానికి పంపించాలి మిత్ర.